ఈరోజు వీడియోలో ఈ సింపుల్ అండ్ ఈజీ క్యూట్ అమాంగస్ క్రాఫ్ట్ ఎలా చేయాలో చూద్దాము. ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ట్రై చేయొచ్చండి. హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన డిఐవై కిట్ 2 అనమాట. ఇది మొజాయిక్ ఆర్ట్ అమాంగస్ కిట్. దీని అన్బాక్సింగ్ వీడియో నేను ఆల్రెడీ షేర్ చేశానండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే ఈ కిట్లో మనకి ఏమేమి వచ్చినాయి డీటెయిల్గా ఆ వీడియోలో చెప్పాను. చూడకపోతే ఆ వీడియో చూడండి. సో ఫస్ట్ అయితే ఈ కిట్లో అన్నీ తీసి నేను ఫస్ట్ అనుకున్నాను ఇచ్చిన ఇమేజ్ మీదే స్టిక్ చేయాలేమో అనుకొని. సో ఇది మా అబ్బాయి కోసం కొన్నాను. తను చేస్తా అన్నాడు, నేను హెల్ప్ చేశాను. ఫస్ట్ బ్లూ కలర్ స్టోన్స్ తీసుకొని నేను బ్లూ అంతా గ్లూ చేసి దాని మీద అవి స్టిక్ చేయమన్నాను. ఇవి స్టిక్ చేసినప్పుడు ఆఫ్టర్ ఒక 5-6 స్టోన్స్ స్టిక్ చేశాక ఆ స్క్వేర్ సైజ్కి ఈ స్టోన్ పెద్దదయింది. సో ఇలా అయితే ఈ ఇమేజ్ కరెక్ట్గా రాదు కదా అని డౌట్ వచ్చి అప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ చదివానండి. యాక్చువల్లీ ఈ కిట్లోనే మనకి ఈ ఎండిఎఫ్ స్క్వేర్ వుడ్ ఇచ్చారు. దీని మీద మనం స్టోన్స్ ఆ ఇమేజ్లో చూసి స్టిక్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే లైన్ బై లైన్ చేయాలి. మనం ఒక్కొక్క కలర్ కాదు, ఒక్కొక్క లైను. పైన ఇమేజ్లో చూస్తే మీరు అలాగా చెక్స్లో ఇచ్చారు కదా, ఇది పిక్సెల్ ఆర్ట్ లాంటిది. అందులో 1 to 6 వైట్ ఉంది కదా, సో ఆ 6 వైట్ స్టోన్స్ మనం స్టిక్ చేయాలి ఆ ఇమేజ్లో చూసుకొని ఫస్ట్ లైన్లో. సో అక్కడ ఆ గ్రిడ్ అన్ని కౌంట్ చేసుకొని ఎన్ని వైట్స్ 8 వరకు ఉంది వైట్ ఫస్ట్ లైన్లో. వైట్ చెక్స్ 8 ఉన్నాయి కాబట్టి మనం 8 వైట్ స్టోన్స్ అంటించాలి ఫస్ట్. ఇక్కడ అన్నీ మనం లైన్ బై లైన్ అంటించాలండి, ఒక్కొక్క లైను. సో ఇక్కడ 8 వైట్ స్టోన్స్ అంటించాక 9th బ్లాక్ ఉంది. సో అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. 9 to 14 చెక్స్లో బ్లాక్ ఉన్నాయి, అంటే 6 బ్లాక్ స్టోన్స్ అంటించాలి. తర్వాత లాస్ట్ 5 చెక్స్ వైట్ అనమాట. ఇలాగ ఫస్ట్ లైన్ ఫినిష్ అయింది కదా. ఇప్పుడు సెకండ్ లైన్లో కూడా మనం వైట్ ఎన్నో కౌంట్ చేసి అవి అంటించాలి అలా అనమాట. సో మా అబ్బాయి ఒక లైన్ చేసిన తర్వాత ఇంకా తనకి ఇంట్రెస్ట్ పోయింది. మిగిలింది పాపే చేసింది. తను కూడా ఇది 2-3 డేస్ పట్టిందండి, అంతా ఒకేసారి చేయలేదు. పెద్దవాళ్ళు అయితే నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్లో ఈజీగా ఇది మొత్తం కూడా మనం కంప్లీట్ చేయొచ్చు. ఇది కొంచెం బిగినర్స్ లెవెల్లో అయితే ఇది నాకు ఈజీ అనిపించింది. దీనికి ముందు వీడియోలో మనం డైమండ్ ఆర్ట్ చూసాం కదా మర్మైడ్ది, దానికన్నా ఇది ఇంకా ఈజీగా అనిపించింది. అండ్ అవుట్పుట్ కూడా బాగున్నది. సో ఈ కిట్ నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నానండి, కానీ ప్రజెంట్ ఇది వెబ్సైట్లో అవైలబుల్ లేదు. అమెజాన్లో కూడా చెక్ చేశాను, అవైలబుల్గా లేదు. సో ఇలాంటి రిలేటెడ్ సమ్ వేరే ఆర్ట్ కిట్స్ ఉంటే అవి నేను లింక్స్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ఇలాగ డిఫరెంట్ స్క్వేర్ కలర్ మనం పిక్సెల్ ఆర్ట్ అని చెప్పి మనకి పింట్రెస్ట్లో ఇలాంటి గ్రిడ్తో ఉన్న గ్రిడ్ అంటే అలా చెక్స్లో ఉన్న ఇమేజెస్ వస్తాయండి విత్ నెంబర్స్ అనమాట. మనం అలా ఇమేజెస్ తీసుకొని డిఫరెంట్ కలర్ ఇలాంటి కుందన్స్ మనకి దొరుకుతాయి అన్నమాట బయట. స్క్వేర్ సైజులో ఇలా స్క్వేర్ షేప్లో ఇలాంటి కుందన్స్ తీసుకొని మనం ఓన్గా కూడా ఇది క్రియేట్ చేయొచ్చు. సో ఈ ఆర్ట్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇలా అయితే నేను మొత్తం ఆ ఇమేజ్ చూసి లైన్ బై లైన్ మనం ఇచ్చిన కుందన్స్ అన్నీ స్టిక్ చేసాము. స్టిక్ చేసాకైతే అవుట్పుట్ చాలా బాగుందండి. అమాంగస్ ఇమేజ్ కూడా క్లియర్గా ఉంది అండ్ చాలా షైనీగా అనిపించింది. ఈ కిట్లోనే మనకి స్టాండ్ కోసం ఇలా 2 పీసెస్ ఉన్నాయన్నమాట. వాటిని ఇలా జాయిన్ చేస్తే ఒకదానిలో ఒకటి ఇది మనకి స్టాండ్ లాగా యూజ్ అవుతుంది. ఇందులో మనం చేసిన ఈ అమాంగస్ ఫ్రేమ్ని పెడితే సో ఇలా స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. ఇవే మీరు 5-6 చేసి వాల్ ఆర్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చండి. వాల్ మీద కూడా బాగుంటుంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక కొత్త డిఐవై కిట్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.